మకర రాశి వాళ్లకు గ్రహ సంచారాల ప్రభావాలు ఈ వారం చక్కగా ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రయత్నపూర్వకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. కొద్ది ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోగలుగుతారు. అయితే ఈ వారం గృహము వాహనాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. మంచి వాహనాలను కొనుగోలు చేసుకునే ఆలోచనలో ఉన్నటువంటి వారికి నూతన వాహనాలు కొనుగోలు సంతోషాన్నిస్తూ ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా కొనసాగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలకన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఈ వారం పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని అంశాల్లో మంచి విజయాలు సాధించుకుంటారు. ఇక మరికొన్నింటిలో మాత్రం ఘనమైన ఊహించనటువంటి విజయాలు సాధించుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక ఉద్యోగ జీవనంలో శ్రమ ఉన్నప్పటికీ ఇప్పటికే ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు శ్రమాధిక్యత పెరుగుతుంది. జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్ళండి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. విలువైనటువంటి వస్త్రములు, ఆభరణాలు, ఇతర సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు అందుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో మీకు రావలసిన మొండి బాకీలను కూడా వసూలు చేసుకుంటూ ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. వివిధ రూపాల్లో అవివాహితులకు మంచి పేరు కలిగినటువంటి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా చోటు చేసుకుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పూజ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, ఆరాధించడం మంచిది. వెంకటేశ్వర స్వామి అర్చన, తులసి పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. వీలైతే కనుక ఈ వారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని చిత్రాన్నమును అంటే స్వామివారికి పులిహోరను నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి. చక్కని శుభ ఫలితాలు కలిసి వస్తాయి.